వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ రాజా. ఇవాళ నిజంగానే స్పెషల్ డే. చాలా కలర్ఫుల్ గా, చాలా అందంగా ఉంది మా సెట్. రోజు ఇలాగే ఉంటే బాగుంది అనిపిస్తుంది. డెఫినెట్లీ ఎందుకు ఈ రోజు స్పెషల్ డే అంటే, మన లైఫ్ లో అటు అమ్మైనా, అక్కైనా, చెల్లైనా, స్నేహితురాలైనా ప్రతి రోజు మనతో పాటు మన ముందుండి, మన పక్క నుండి, మన వెనకుండి మనల్ని ముందుకు నడిపించేదే శ్రీమూర్తి. వాళ్ళని నవ్వించకపోయినా పర్లేదు, కానీ ఇబ్బంది పెడుతూ, కష్టపెడుతూ, బాధ పెడుతూ, ఏడిపించకుండా ఉంటే చాలు. వాళ్ళని గౌరవించి మన గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నంలో మేమంతా ఉండాలని కోరుకుంటూ శ్రీమూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంతమంది వచ్చారు కాబట్టి ఉమెన్స్ డే స్పెషల్ కింద ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఒక డైమండ్ నెక్లెస్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మా డైరెక్టర్ గారి అకౌంట్ లో అందజేద్దామని అనుకుంటున్నాను. సో ఫ్రైడే అంటే గ్యారంటీ మీ దగ్గర బ్రేకింగ్ న్యూస్లు ఉంటాయి. ఈ వారం మొత్తంలో మీరు చూసిన బ్రేకింగ్ న్యూస్లు. హాయ్ ప్రదీప్. హాయ్. ద స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. హాయ్. చందమామే చేతికందే వెన్నలేవో మబ్బులోనే పూల చెట్టే కళ్ళ ముందే పువ్వులేమో కొమ్మపైనే. ఉమెన్స్ డే రోజు నాకు గిఫ్ట్ తీసుకొచ్చారు. చాలా చాలా హ్యాపీ. డైమండ్ నెక్లెస్ ఇస్తా ఉన్నారు కదా, ఏదో చిన్న గిఫ్ట్. అది ఇవ్వకపోతే ఇది వెనక్కి తీసేసుకుంటారా ఏంటో. థ్యాంక్ యూ. భలేవారే మీరు. ఎస్, మీరంతా ఇక్కడికి వచ్చారు. చాలా చాలా ఇటున్నారా. ప్రపంచవ్యాప్తంగా ఊపందుకుంటున్న ర్యాట్ రేస్ పోటీలు. ఇప్పటికి పురుషుల విభాగంలో 5 గోల్డ్ మెడల్ సాధించిన ఇండియా ఎలుక. ఆ ఎలుక ఎవరో కాదు, ఎక్స్‌ప్రెస్ రాజా ఎలుక. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముందంజలో ఉంది. అదే మొన్న 2-3 తప్పించుకుని తిరుగుతున్నాయి, ఇక్కడ కనపట్లే అనుకున్నా. అందులో ఒకటి అక్కడ ఉంది. అయ్యో భలేవారి. సెటర్ కాల్ చూస్తే చిన్న జూ ఉంటది మాకు. మీరేం చదువుతున్నారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అది అందుకే ఇలాంటి ఐడియాలు వస్తున్నాయి మీకు. డౌట్. మీ ఆఫీస్ లో బాగా కష్టపడి పని చేస్తున్నట్టున్నారు. ఇష్టపడి పని చేస్తున్నా. నేను అదే చెప్తూ ఉంటాను. అలా చెప్పుకొని తిరుగుతాం ప్రదీప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పదు కదమ్మా. 31st శాలరీ ఇస్తారు కదా. మీకు కనీసం 31st ఇస్తున్నారమ్మా. మీకు డైలీ ఇస్తారు కదా ప్రదీప్, డైలీ చెక్ వస్తుంది మీకు. ఇదే టీవీ చూసే వాళ్ళు అలాగే అనుకుంటున్నారు. 2 నెలల నుంచి పేమెంట్ ఇల్లే. సముద్రంలో విత్తనాలు వేస్తున్న వ్యక్తి, అది చూడ్డానికి తండోపతండాలుగా వస్తున్న జనం ఏమిటా అని ఆరా తీస్తే అతను సముద్రంలో వేస్తే వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు కదా. మీకు చుట్టాలు అయి ఉంటారు వాళ్ళు ఎవరో. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. అంటే మీకు పాపం టైం సరిపోద్దా? అంటే టీవీ షోస్, సీరియల్స్ చూస్తున్నప్పుడు వంట చేయడానికి టైం సరిపోద్దా? సరిపోతుందండి. డైలీ చేస్తారా? డైలీ చేస్తారు. డైలీ ఆయన కాదు, మీరు వంట చేస్తారా? ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉన్నారా చుట్టుపక్కల ఇళ్లలో? హౌస్ వైఫ్ ఉంటారు కదా. సో అందరు కలిసి కూర్చున్నారంటే చిన్న మీటింగ్ జరుగుతుంది కదా. జరుగుతుంది. మోడీ గారి దగ్గర నుంచి బంగ్లాదేశ్ వరకు అన్ని మాట్లాడుకుంటారు. అన్ని జరుగుతాయి. కరెంట్ ఏ టాపిక్ నడుస్తుంది? ఎక్స్‌ప్రెస్ రాజా అనుకున్నాను. ఏంటా ఇంకా బిస్కెట్ పడలేదని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇది ఫ్లాష్ న్యూస్ కాదు, బ్రేకింగ్ న్యూస్. ఏంటంటే త్వరలో రాబోతున్న పిఏ పాల్ బయోపిక్ నటీనటుల కోసం గాలింపు. కాబట్టి జనం అప్రమత్తంగా ఉండాలని సినీ వర్గాల నుంచి హెచ్చరిక. వెరీ గుడ్. దానికి సాంగ్ కూడా కంపోజ్ చేస్తున్నారు మా వాళ్ళు. నేను త్వరలో ఎక్స్‌ప్రెస్ ఆ షూట్కి వస్తా. నేను మీ షోలో ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నా. దట్టు మీ అభిమాని ఒక అతను రిక్షా తొక్కుకుంటూ అంతరిక్షంలోకి వెళ్ళిపోయాడు. డౌట్ లేదు, నా అభిమాని కదా. సో అలా అప్పుడు ఒక విలేకరు వచ్చి అడిగాడు అనమాట, అది ఎలా సాధ్యం మీకు అని. ఫ్యాన్ ఏం చెప్పాడంటే, ప్రదీప్ ఫ్యాన్ ని కదా, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని చెప్పేశాడు. మా బ్యాచ్ కి ఆ మాత్రం తెక్కు ఉండాలి. దానికి లెక్క ఉంటుంది. మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. మీ డ్రెస్ చాలా హెవీగా ఉందమ్మా. ఒక యువకుడు 48 hours నుంచి ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్నాడంట షిప్ కోసం. అది రాలేదని మనస్తాపంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడంట, చాలా బాధతో. ఏ బస్ ఎక్కువ వెళ్ళిపోవచ్చు కదా అక్కడ. మీరేం చేస్తుంటారమ్మా? అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాను. రోజు డబ్బులు లెక్క పెట్టుకోవడమే. నీకు వచ్చా కూడా నాకు ఇస్తే నేను లెక్క పెట్టి ఇస్తాను. లేదు, మీలాంటి వాళ్ళతో మేము జాగ్రత్తగా ఉండాలి. ట్యాక్స్ కడతానమ్మా, టైం ట్యాక్స్ కడతాను.
ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బాగా ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మన కోసం ఐస్ డ్రెస్సెస్ తయారు చేసిస్తుందంట. బాబోయ్ ఇది భలే ఉంది. నా న్యూస్ ఏంటంటే ఈరోజు ఐస్ తో కూడిన సెల్ఫీ ఇవ్వాలనేసి నా బ్రేకింగ్ న్యూస్. ఐస్ తో కూడిన ఫోన్ తీసుకురా ఒకసారి. సో సెల్ఫీ బ్రేకింగ్ న్యూస్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు ఫర్దర్ న్యూస్ వచ్చేసి రాశి ఫలాలు. అబ్బో ప్రదీప్ నీ రాశి ఏంటి? మేషరాశి. ఆహా ఓహో మేషరాశికి ఈ రోజు చాలా బేసిక్గా ఉంది. మీరు ఏది పట్టుకున్నా సరే 3 పూలు 6 కాయల్లాగా 3 అంతస్తులు మేడ అవుతుందంట. అరే 2 పూల కొండలు తీసురండి. ప్రదీప్ నన్ను పట్టుకోవా, 3 అంతస్తులు మేడనైపోతాను నేను. మీరు 3 అంతస్తుల మేడ అయితే మీ ఇంట్లో నందంతారమ్మా. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు స్క్రీన్ మీద ఇమేజ్ వస్తుంది, దానికి సంబంధించి మీ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇవ్వచ్చు. ఓకే ఫస్ట్ పిక్చర్. హలో ప్రదీప్ గారు. హలో అండి. పులిహోర అంటే చాలా ఇష్టం అండి నాకు. మా హస్బెండ్ అంటారు అంత కలర్ఫుల్ అంటే నువ్వు అంత కలర్ఫుల్ గా ఉన్నావు కాబట్టి 10 సంవత్సరాలు వెనకబడి చేసుకున్నానే పులిహోర మొహం దానా. ఇప్పుడు చింతపండు గట్టిగా ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు పులుసు ఉబ్బితే ఎంత లావు అయిపోతుందో అట్లా అయిపోయావే పులిహోర దెబ్బ మొహం దానా అని తిడతారు ప్రదీప్ గారు. నన్ను ఏం చేయాలి చెప్పండి? అది తిడ్డం కాదమ్మా, అది ప్రేమ అంటే ఆయనకి పులిహార మీద ఉన్న ప్రేమ అది. ఓకే మీరు ప్రేమ అని చెప్పారని నేను చెప్తే తిట్టద్దు, పులిహార మీద ఉన్న ప్రేమ అంటాను. ఆయన ఇంకోసారి మిమ్మల్ని అలా అన్నప్పుడల్లా పులిహారలో కారం వేస్తూ ఉండండి ఆయనకి. హాయ్ ప్రదీప్, మై సెల్ఫ్ మంజుష. ప్రదీప్ పులిహోర టెస్ట్ గురించి అందరికీ తెలుసు కానీ నాకు అదే లైఫ్. ప్రదీప్ ఎలా వండుతారమ్మా నీ ఉద్దేశంలో పులిహార ఎలా వండుతారు? స్టవ్ ఆన్ చేయాలి. రైట్ రామ్మా. ఈ రోజు పులిహార కలపడం అనే కార్యక్రమంలో ఎలా చేస్తామని తెలుసుకుందాం. ఆయిల్ స్టవ్ మీద ఆయిల్ వేసి ప్యాన్లో వేయాలా? ఆయిల్ ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వేసేసారు. ఇన్స్ట్రుమెంట్సా? స్క్రూ డ్రైవరు, కటింగ్ ప్లేయరు, అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ వేయాలి అందులో. మరి లెమన్ వేయాలి. ఫస్ట్ ప్యాన్ లో ఆయిల్ వేసి దాని మీద లెమన్ వేయాలి. ఓకే. ఎండిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, దాని మీద నిమ్మకాయ పిండాలి. దానిపైన నిమ్మకాయ పిండేసి పసుపు వేసి ఉప్పు వేసాలి. అన్నం వద్దు, బియ్యం అవేం అవసరం లేదు. తర్వాత ఇవి తినేచ్చా? ఇవి తినేసాక ఉత్తన్నం తిని ఇల్లా అంటే పులిహార అయిద్దా లోపల? అన్నం దాంట్లో వేసి మిక్స్ చేయాలి అంతే, పులిహార అయిపోతుంది. నువ్వు ఈసారి పులిహార ఉన్నప్పుడు నాకు చెప్పమ్మా, ఆ ఏరియాకి రాను. సో మీకు ఎందుకు పులిహార లైఫ్? మనీ కోసం నేను ఎవరి మీద ఆధారపడను. ఎందుకంటే గుడి పక్కన ప్రసాదం పెడతారు కదా, గుడిలోనే పెడతారు. అవును అవును. అది తీసుకొని ప్లేట్లలో పెట్టి అందరికి అమ్ముతా. ఎలా నడుస్తుంది బిజినెస్? బెటర్, బానే ఉంది. మొత్తం ఇన్స్పిరేషనే కదా. అంతే. ఇప్పుడు కొన్ని మారాయి. ఇప్పుడు మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళు, పంజాగుట్టలో అక్కడ పులిహారే. గురువారం పంజాగుట్ట సాయిబాబా టెంపుల్ అక్కడ కూడా అది పెడతారు, పులిహార పెడతారు. ఉట్టి చేత్తో వచ్చేయకుండా ఈసారి ఏంటంటే మంచి చెప్పులు ఏమైనా కనిపిస్తే చేసుకొచ్చేసేయి. స్మాల్ గిఫ్ట్. పులిహార తెచ్చినట్టు కాంపిటీసి. అయినా తింటాం కాదు వంట నేర్చుకో. నిన్ను కాదమ్మా, రవితేజ గారు ఎవరికో చెప్తున్నారు లేదా. షాజహాన్ ముంతాన్ కోసం ఇస్తే ఈ ముంతాజ్ ఈ షాజహాన్ కోసం. నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వదల్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే. థ్యాంక్ యూ. ఒక స్టెప్. హే దుర్ముహూర్తం చేయకూడదు ఇప్పుడు. 5 minutes తర్వాత చేద్దాం. ప్రామిస్. అయ్యే భలేవరే. నా పేరు విజయ. పులిహోర ఎలా చేయాలంటే పులిహోర గురించి చెప్తాను. ఒక రాజ్యంలో ఒక రాణి ఉంటుంది. ఆ రాణి హారం పులి ఎత్తుకెళ్ళింది. ఆ పులి హారం మింగేసింది. ఆవిడకి కూడా తెలుసా విషయం?
హారం మింగేస్తే రాజ్యంలో ప్రకటించిండు ఏమని? ఆ హారం ఎవరు తీసుకొచ్చి ఇస్తే సగం రాజ్యం ఇచ్చేస్తాని. అప్పటి నుంచి పులిహార అయింది. అయితే 2 ఉడికిపోయి కరిగిపోయినాయి అందులో. అయితే ఆ పులిహోర తీసుకొచ్చి రాజు టేస్ట్ చేయడానికి ఇచ్చేసి రాజుకు. ఈ పులిహార బాగుంది, ఎట్లా ఉందంటే ఆ పులిహార కాబట్టి పులిహోర అని దాని పేరు వచ్చేసింది. అప్పటి నుంచి పులిహోర అయింది అది. అవునవును, నేను కూడా విన్నా ఇలాంటి కథ. ఓ రోజు కాకి గోడ మీద వాలిందంట. అయితే రాజుగారు చూసారంట. రాణిగారు అన్నారు, అయ్యో కాకి వచ్చిందని కాకిని పంపించాను ఆయన. అప్పుడు బజ్జీ తింటుండు. బజ్జీ తీసి కాకిని కొట్టిండంట. కాకి మిస్ అయ్యి ఆ బజ్జీలు మైసూర్లో పడ్డదంట. మైసూర్ బజ్జీ అయింది. మైసూర్ బజ్జీ. థ్యాంక్ యూ. మైసెల్ఫ్ దివ్య. హాయ్ దివ్య. ప్రదీప్, ఈ ప్రపంచంలో నాకు 2 ఇష్టం. ఒకటి పులిహోర, రెండోది మంచి మొగడు. రెండోది డౌట్ ఏమో కానీ ఫస్ట్ గ్యారంటీ మా. ఎప్పటికైనా మంచిగా పులిహోర వండగలిగే అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటా అన్నట్టు మీకు పులిహోర కలపొచ్చా లేదా? నాకే కాదమ్మా, ఇప్పుడున్న చాలా మంది అబ్బాయిలందరికీ పులిహోర కలపడం బాగా వచ్చు. డౌటే లేదు, అందులో స్పెషలిస్టులు మా వాళ్ళు.